ప్రతి ఒక్క కాంగ్రెస్ అభిమానులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు, సోదరులకు మీ అందరికీ కూడా పాదాభివందనాలన్నా. మీరు వచ్చినందుకు మా సభను జయప్రదం చేసినందుకు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అదేవిధంగా ముఖ్యంగా గౌరవనీయులు శాసన సభ్యులు రాజేశ్వర రెడ్డి గారు, ముఖ్యంగా రాజేశ్వర రెడ్డి గారు ఈ గ్రామం చుట్టూ దాదాపుగా 20-30 తండాలు ఉన్నాయి. 20,000 పాపులేషన్ ఈ మండలంలో. మా డాక్టర్ గారు, అదేవిధంగా మీరందరూ కూడా మీకందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో అసలు కేటీఆర్ కు తెలంగాణ రావాలనే లేదు. బిల్లు పెట్టిన రోజు నేను హౌస్ లో ఉన్నాను, అసలు కేసీఆర్ గారే లేరు బిల్లు పెట్టిన రోజు. తెలంగాణలో బంజాలకు ద్రోహి ఎవరన్నా ఉన్నారంటే అది కేవలం ఒక కేసీఆర్ కుటుంబం. నేను ఎంపీగా నిలబడితే, రాజ్యసభ నిలబడితే నేను ఎంపీకి గెలుస్తానని సంపత్కు, వెంకటరెడ్డికు సస్పెండ్ చేయించిన వ్యక్తి ఇదే కేసీఆర్. ఒక లంబడోడు గెలవడం ఊరుకోలేదు, వారికి అల్లుడు గెలిపించినందుకు, సంతోష్ గెలిపిస్తేందుకు వాళ్ళు డిస్క్వాలిఫైడ్ చేశాడు ఒక ఎమ్మెల్యే, 2 ఎమ్మెల్యేలు. అలాంటి వ్యక్తి ఈ లంబాడీలోకి ఏం చేస్తాడు? తండాలో గ్రామ పంచాయతీ చేస్తానని పేపర్లో చేస్తే సరిపోదు, రెవెన్యూ కూడా ఇయ్యలేదు. ఆయన తండాలకు పంచాయతీలు పెట్టింది ఆయనే. మేము కోయలు, ఆదివాసులు, మేము అన్నదమ్ములుగా జీవిస్తున్నాం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి. కానీ ఆయన పంచాయతీ పెట్టినంత మాత్రాన ఆయనతో అయ్యేది లేదు, ఆయనతో పోయేది లేదు. కేటీఆర్ ఎప్పుడు వచ్చిండు ఆ పార్టీలకు? కేటీఆర్ ఎప్పుడు వచ్చిండు? సీలోరు ప్రాజెక్ట్ అమ్ముకున్నాడు. మనం ఒక గుండెకాయ సీలోరు ప్రాజెక్టు భద్రాచలం, అలాంటి ప్రాజెక్టు ఆంధ్రకి ఇచ్చేసిండు. అదే విధంగా 7 మండలాలు ఇచ్చేసిండు. ఆదివాసులకు గురించి మేము ఆదివాసులకు సంప్రదిస్తున్నామంటారు. ఆదివాసుల 7 మండలాలను విభజన చేసింది కేసీఆర్ కొడుకు హరీష్ రావు. 35,000 కోట్ల రూపాయలు హరితహారం పైసలు తినేసిన ఫైలు నా దగ్గర ఉంది. కేసీఆర్ హరీష్ రావు తినేసిన హరితహారం ఫైలు రుజువు చేస్తా, రమ్మని చెప్పండి. ఇప్పుడు కేటీఆర్ అంటాడు మేము 10 సంవత్సరాలు కార్యకర్తలకు మర్చిపోయినాం, ఇప్పుడు కార్యకర్తలకు దగ్గర తీస్తాం. అప్పుడు గవర్నమెంట్ లో అరే అప్పుల పాలు చేసి మా సొమ్ము తింటున్నాం, వడ్డీ మేము కడుతున్నాం. ఇదొక పక్కనైతే ఇవాళ ఇందిరాగాంధీ గారి గుర్తు చేయడానికి ఒక యాత్ర ప్రభావం. ఇందిరాగాంధీ ఏది కోరుకున్నదో అదే ఇంప్లిమెంట్ చేస్తున్నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. సన్న బియ్యం, కాస్మెటిక్ ఛార్జ్, మెస్ ఛార్జ్, ఫారెస్ట్ యాక్ట్, చీరలు, ఇవన్నీ కూడా బీదోలకు కావాల్సింది. కరెంటు ఫ్రీ, బోనస్ ఇచ్చినామండి. రైతు బంధు తక్కువ వేసినా బోనస్ ఇచ్చినాం. ఒక్కొక్క దగ్గర నియోజకవర్గానికి 10 కోట్లు, 9 కోట్లు రైతులకు బోనస్ ఇచ్చినాం. అది ఘనత ముఖ్యమంత్రిది కాదా? కరెంటు ఫ్రీ ఇస్తున్నాం, ఇందిరమ్మ ఇల్లు ఇస్తున్నాం, మేము ఫారెస్ట్ యాక్ట్ ఇస్తున్నాం, రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఇస్తున్నాం. మేము ఇవాళ ఎవరైనా హాస్పిటల్ పోతే అది ప్రైవేట్ హాస్పిటల్ తీసుకోపోతే ఆ బిల్లు కూడా రిఫండ్ ఇస్తున్నాం. మరి ఇలాంటి కార్యక్రమాలు మేము చేస్తుంటే వాడు కేటీఆర్ ఏదో మాట్లాడతారు. మేము కాంగ్రెస్ పార్టీకి ఉండమని కాదు, ఇందిరమ్మ ఆశాలు, బీదోళ్ళ ఆశాలు అదే కంకణం కట్టుకొని చేస్తున్నాడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు. నేను ఎక్కువ చెప్పడం లేదు. గౌరవనీయ యంగ్ ఇండియా స్కూల్స్, ఇవాళ యంగ్ ఇండియా స్కూల్స్ ఎవరు చేస్తున్నారు? మరి ఇలాంటి కార్యక్రమాలు అన్ని ఏర్పాటు చేస్తున్నాం. చిన్నపిల్లల హాస్టల్, కాస్మెటిక్ మెస్ ఛార్జెస్, మహిళలకు ఇవాళ గ్రూప్ 1 నుంచి లెక్క పెడితే 4th గ్రూప్ వరకు మేమే చేశాం. కాబట్టి ఇవన్నీ కూడా కాంగ్రెస్ రేషన్ కార్డు ఇచ్చాం. రేషన్ కార్డు ఇస్తున్నామా లేదా? మరి ఇవన్నీ చేసిన తర్వాత ఇంకేం చేయాలో చెప్పండి. ఇంకా కావాలంటే చేస్తున్నారు. గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు రాష్ట్రానికి అప్పుల పాలు చేసి విడదీసి తెలంగాణ బిల్లు పెట్టినప్పుడు కేసీఆర్ హౌస్ లో లేదండి. గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రతి సభలకు వచ్చిన అందరికీ కూడా పేరు పేరున వేదిక పైన మారో నంగారా జాగోరే బంజారా, మారోరే నంగారా జాగోరే బంజారా, బాయో బియావో తమిళసేన్ రామ్ రామ్. మనం భయపడవలసిన అవసరం లేదు. భారతదేశంలో ఒకటే లాంగ్వేజ్ బాయితం కోతో మారోరే నంగారా జాగోరే గోర్ బైగన్ కతో మారోరే నంగారా జాగోరే గోర్ భాయ్. భారతదేశ